5వ అధ్యాయం. షూహీయుడైన బిల్దదు ఎట్లనెను, ఎంతకాలము నీ వెట్టి మాట్లాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయి. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా? సర్వశక్తుడు దేవుని న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. ప్రభునందు ప్రియులారా, మనం ముందు నుంచే ధ్యానం చేస్తున్నట్లుగా యోబు స్నేహితుల ఆరోపణ 6వ వచనంలో చూడండి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల అన్నాడు. కాబట్టి సంభవాలు అనేవి వీరి ఆలోచనను యోబు పిల్లలు పాపం చేశారేమో, యోబు అపవిత్రుడనే ఆలోచనలో కూడా వీరిని తీసుకొని వెళ్తున్నాయి. 11లో బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున అని ఈ బిల్దదు మాట్లాడుతున్నాడు. సో దేవుడు న్యాయవంతుడు కాబట్టి నీ పిల్లలు పాపం చేసిరేమో కావుననే అనే మాట, నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడల అనే మాట బిల్దదు మాట్లాడుతున్నాడు. అందుచేత ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు కనుకనే మన జీవితాల్లో మనం ముందుగానే ఒక నిశ్చయత కలిగి ఉండాలి. అదేమంటే, మనం చేసే పాపాన్ని బట్టి మనకు దేవుని ఎదుటి నుంచి కృప కాదు, దేవుని ఎదుటి నుంచి మేలులు కాదు, అలాగే మన సొంత పవిత్రతను బట్టి మనం దేవుని ఎదుట పవిత్రులం కాదు అనేది మనం తెలుసుకొని, ఈ బిల్దదు లాంటి వారిని మన జీవితాల్లో అనుమతించకుండా దేవుడు చేసిన కార్యాన్ని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. 4వ వచనంలో చెప్పినట్లుగా, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో అనే మాట బిల్దదు అనటం, దీనికంటే ముందుగా యోబు కూడా అలాగే ఆలోచన చేశాడు. 1వ అధ్యాయంలో 5వ వచనంలో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమే దహన బలి అర్పించుచు వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి యోబు కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఎందుకంటే నిత్యమైన బలి లేకపోతే నిత్యం అర్పించే బలులు పాపములు తీసివేయట అసాధ్యం. అందుచేత యోబు పిల్లలు దేవుని ఎదుట పరిశుద్ధులని, యోబు పిల్లలు దేవుని ఎదుట నీతిమంతులని యోబు నమ్మలేడు. కాబట్టి బిల్దదు లాంటి వారిని ముగించలేము, లేకపోతే వారికి సమాప్తం అని మనం చెప్పలేము అన్నమాట. కానీ ఉదయకాలం మనము దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మన జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును బట్టి మనం దేవుని ఎదుట నీతిమంతులమని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నట్లుగా, అక్కడ వ్రాయబడినట్లుగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము అనే మాట వ్రాయబడింది. 10వ వచనంలో మాట్లాడుతున్నాడు, మరి నిశ్చయముగా రక్షించబడదుము అన్నాడు. మరి నిశ్చయముగా రక్షణ మనకైనా మన పిల్లలకైనా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును బట్టి మాత్రమే రక్షణ. రక్షణ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ రోమపత్రిక 5:9, 5:10లో రక్షణ అంటే దేవుని యొక్క శక్తి చేత అనుదినం కాపాడబట్టు. పేతురు 1:5. ఇంకా చెప్పాలంటే రక్షణ లేదా నిశ్చయముగా రక్షణ అని చెప్పిన ఈ మాటలో 5వ అధ్యాయం 21లో ఏం చెప్పాడంటే నిత్య జీవము అన్నాడు. నిత్య జీవం దేవుని యొక్క సముఖము నుండి మనకు మన పిల్లలకు నిత్య జీవం తీతుపత్రిక 3:6లో చెప్పాడు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి
నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అన్నాడు. నీతిమంతులైతే ఇంక నిత్య జీవాన్ని గూర్చే నిరీక్షించాల్సింది. దేవుని సముఖము నుండి ఏమొస్తాయి? మనకి నిత్య జీవమే వస్తుంది. ఎందుకంటే మనం యేసుక్రీస్తు రక్తం వల్ల నీతిమంతులం. దేవుని యొద్ద నుండి మేలులే వస్తాయి. హెబ్రీ 9:11. ఎందుకంటే రక్షణ లేదా నిత్య జీవం లేదా మేలులు, ఈ మూడింటికి ముఖ్యమైన మూలం ఏంటంటే దేవునికి మనము నీతిమంతులుగా కనబడుతున్నాయి. నీవు పవిత్రుడు అయిన ఎడలా అంటున్నారు, నీవు యథార్థవంతుడు అయిన ఎడలా అంటున్నారు. యోబు నిశ్చయంగా చెప్తాడా? ఎస్, నేను యథార్థవంతుడు, నేను పవిత్రుడినే, నా పిల్లలు పవిత్రులే అని చెప్తాడా? చెప్పలేడు. కానీ ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 8:16 మనం చదివితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి మన శత్రువులు ఎవరు అనేది ఈ ఉదయకాలం మనం ఆలోచన చేయాలి. అందరూ 5 గంటలకల్లా మీటింగ్ లో జాయిన్ అవ్వండి. మధ్యలో జాయిన్ అవుతున్నారు, మళ్ళీ మీరు ప్రతి ఒక్కరు మైక్ ఆన్ అయిపోతుంది. మళ్ళీ మేము మిమ్మల్ని జాయిన్ చేయటం, మళ్ళీ మీ మైకులు ఆఫ్ చేయటం, ఇదంతా పని అవుతుంది. మరి ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. ఆదిలాబాద్ ప్రశాంత్ ఎన్నింటి జాయిన్ అయ్యాడన్నా? ఇప్పుడే అండి 5:55 జాయిన్ అయ్యాడు ఆయన. అవునండి. ఆయన అక్టోబర్ కాన్ఫరెన్స్ గురించి ఆలోచిస్తున్నాడు. 5 గంటలకు జాయిన్ అవ్వండి. అందరూ 5 గంటలు జాయిన్ అవ్వండి. మేము మొదట మీటింగ్ స్టార్ట్ చేసేది 5 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం. 5 గంటలకు జాయిన్ అవ్వండి. రానున్న దినాల్లో ఈ పాటలన్నీ ఆపేసి వాక్యం ఒకటి చదివించి ప్రార్థన చేసి వాక్యం చెప్తే మీరు అందరు ఎగిరిపోతారు, ఈ 6 గంటలకు వచ్చే బ్యాచ్ అంతా. కాబట్టి దయచేసి మీరు మధ్యలో జాయిన్ అవ్వద్దు. దయచేసి మీ వల్ల డిస్టర్బెన్స్, మీ మైకులు మేమే ఆఫ్ చేయాలి, మిమ్మల్ని మేమే అలౌ చేయాలి. అదిగో మళ్ళీ ఆన్ అవుతుంది. చేత గమనించుకోండి. రోమీయులకు రాసిన పత్రికలో 8:16 మనం చూస్తున్నాం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. సో మన శత్రువులు ఎవరో మనం గమనిస్తే, ఈ శత్రువులు ఎవరో కాదు, వీళ్ళు అసలు ఎలా ఫామ్ అవుతారు? వాస్తవంగా బిల్దదు స్నేహితుడు అని చెప్పబడింది, కానీ బిల్దదు శత్రువు, స్నేహితుడు కాదు. ఎందుకంటే 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం వచ్చిన 31లో మనకు విరోధి ఎవడు అని చెప్పాక 33లో నేరం మోపువాడు ఎవడు అన్నాడు. ఇప్పుడు తప్పు చేస్తే నేరం ఎవరు మోపుతారు కదా అనుకోవచ్చు మీరు, కానీ ఇక్కడ మాట్లాడుతుంది దేవుని ఎదుటి స్థితి గురించి. తప్పు చేస్తే ఎవరైనా అదిగో ఆ వ్యక్తి తప్పు చేశాడని చెప్పడం తప్పేం కాదు, దానికి వచనం వాడకూడదు. దేవుని పక్షముగా ఉన్నాము, మన మీద నేరం మోపువాడు ఎవడు అనేది ఇక్కడ కాదు. ఇక్కడ వాస్తవం, ఇక్కడ ఉద్దేశం ఏంటి? దేవుని ఎదుటి స్థితి గురించి. ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడు కాదని నేరం మోపేవాడు మనకు స్నేహితుడు కాదు, మనకు శత్రువు. కాబట్టి ఇప్పుడు 110వ కీర్తన మొదటి వచనం మీరు చదివితే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేస్తాను అని అంటే, వాళ్ళని ప్రభు అయిన యేసుక్రీస్తుకు శత్రువులు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు అనేకులను దేవుని యొద్దకు తీసుకొని వస్తున్నాడు కదా, ఆ కార్యాన్ని నమ్మని వారే ఆయన శత్రువులు. లేదా ఆ కార్యం విషయంలో విశ్వాసులను మరి అనుమానానికి గురి చేసేవారు, కలవర పెట్టేవారు, భ్రమపరిచేవారే మనకు యేసు ప్రభు శత్రువులు. అందుకనే 110వ కీర్తన మొదటి వచనంలో నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేస్తానన్నాడు. మరి యేసు ప్రభు ఎవరు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదివితే, లేదా 10వ వచనం చదివితే యేసు ప్రభు ఎవరంటే, దేవునికి అనేకులైన కుమారులను తెస్తున్నవాడు. తండ్రి ఏమో నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేస్తానంటే, కుమారుడేమో నీ కొరకు నేను అనేకులైన కుమారులను తెస్తానంటున్నాడు. చూడండి, అనేకులైన కుమారులను మహిమకు తెస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేస్తాను. హెబ్రీ 1:13. ఇదేమో 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10లో కూడా ఉంది. మీరు ఎరిగిన వచనం ఇది చదవండి. ప్రతి వంశంలోనూ, ప్రతి భాషలో, ఆయా భాషలు మాట్లాడే వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనంలో దేవుని కొరకు మనుషులను సంపాదించాడు.
అంచేత యేసు ప్రభు శత్రువులు ఎవరంటే యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి దేవుని ఎదుట నిలబడినవారు. అన్న వీడియోలు చాలా మంది ఆన్ చేయలేదు, తీసేయండి అన్న. మీరు ప్రకటనలు ఎక్కువైపోతున్నాయి నాకు. అలాగే అండి, చేస్తున్నాను. తీసేయండి, రిమూవ్ చేసేయండి డైరెక్ట్. ఇంకా ఎలా అవటానికి ఉండదు, తీసేయండి మొత్తం. మీకు ఆప్షన్ నొక్కితే రిమూవ్ అని వస్తుందా? మీకు ఆప్షన్ లో రిమూవ్ వస్తుందన్న? వెయిటింగ్ అని వస్తుందా? వస్తుందండి. రిమూవ్ చేసేయండి. ఇంకా ఎలా అవుతుంది, రేపు పొద్దున జాయిన్ అవుతారు, తీసేయండి. సరే. ఒకసారి చేస్తేనే అర్థమవుతుంది వాళ్ళకి. మీరు రోజు ఇబ్బంది ఇది. చదవండి, హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 5:10లో చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తేమో అనేకులైన వారిని దేవుని ఎదుట అర్హులుగా చేస్తున్నాడు. అయితే ఎంత పెద్ద కార్యం చేసినా, ఎంత పుణ్యకార్యం చేసినా కూడా యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి దేవుని ఎదుట అంగీకరించబడతారనే ఈ సువార్తను మరి ఎదిరిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వీరందరినీ 110వ కీర్తన 10లో తండ్రి అయిన దేవుడు అన్నాడు, నీ పాదములకు పీఠంగా చేస్తానన్నాడు. కాబట్టి ఎవరు శత్రువులు ఈ రోజు క్రీస్తుకు అంటే, ఎవరైతే ప్రభువు చేసిన పుణ్యకార్యమును బట్టి దేవుని ఎదుట అందరూ అంగీకరించబడతారనే ఈ సువార్తకు మరి భిన్నమైన సువార్త చెప్తున్నారు. విశ్వాసం సరిపోదు, విశ్వాస క్రియలు ఉంటేనే దేవుని ఎదుట మనం నీతిమంతులు అని చెప్పే వాళ్ళందరూ క్రీస్తు పాదాల కిందకు పీఠంగా వచ్చేస్తారు. విశ్వాసము సరిపోదు, విశ్వాస క్రియలు ఉండాలి అని చెప్పే దుర్బోధ చాలా మంది చేస్తున్నారు. విశ్వాసం అనేది దేవుని ఎదుట, విశ్వాస క్రియలు అనేది మనుషుల ఎదుట. అబ్రాహాము యాకోబు పత్రికలో ఏం చెప్పాడు చూడండి, 2వ అధ్యాయంలో అబ్రహాము గురించి మాట్లాడుతూ ఇక్కడ 2వ అధ్యాయంలో 21, ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు అని ఉంది. కానీ ఎవరి ఎదుట? దేవుని ఎదుట కాదు. మత్తయి 5:16 చదవండి, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు అని ఉంది. కాబట్టి క్రియలను బట్టి నీతి అనేది మనుషుల ఎదుట. ఇక్కడ చెప్పిన 2 ఎగ్జాంపుల్స్, అబ్రహాం మరియు రాహాబు, వీరిద్దరు కూడా దేవుని ఎదుట నీతిమంతులు అనేది విశ్వాసమును బట్టే. యేసుక్రీస్తుని ఎవరైతే రక్షకునిగా అంగీకరిస్తారో, రక్షకునిగా అంగీకరించినప్పుడే వారు యేసుక్రీస్తు రక్తమును బట్టి దేవుని ఎదుట నీతిమంతులు. ఆ దేవుని ఎదుట నీతిని మనం ఎంచుకుంటూ సంఘములో సహవాసం చేస్తున్నప్పుడు ఎంచుకుంటూ ఉన్నందున రోమా 5:21 ప్రకారం ఆ నీతి అను మైమరుగు ద్వారా నిత్య జీవం కలుగుతుంది. ఆ నిత్య జీవము అనగా మనం విశ్వాస క్రియలు చేస్తాం. ఈ విశ్వాస క్రియలను బట్టి మనం మనుషుల దృష్టికి నీతిమంతులుగా అగుపడతాం. అబ్రహాము దేవుని స్నేహితుడు అనే పేరు కలిగింది. రాహాబునైతే ఇశ్రాయేలీలు తమ వంశంలో చేర్చుకున్నారు. కాబట్టి మనుషులు అంగీకరిస్తున్నారు క్రియలను బట్టి, అంతే తప్ప విశ్వాస క్రియలను పట్టుకొని దేవుని ఎదుట నీతిమంతుడు కాదేమో, పవిత్రుడు కాదేమో, యథార్థవంతుడు కాదేమో అనే ఈ మాటలన్నీ మాట్లాడుతున్న వారందరూ కూడా క్రీస్తుకు శత్రువులే. కాబట్టి మన స్నేహితులు ఎవరు? మనకు శత్రువులు ఎవరు? మన స్నేహితులు ఎవరంటే రోమా 8:16, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మ యొక్క సాక్ష్యాన్ని నమ్మేవారు మనకు స్నేహితులు. ఆత్మ యొక్క సాక్ష్యాన్ని నమ్మేవారు మనకు మేలు చేస్తారు. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నువ్వు దేవుని ఎదుట అంగీకరించబడుతున్నావు అని చెప్పేవాళ్ళు ఎవరైనా తప్పకుండా మన జీవితంలో మనకు మేలు చేస్తారు. యేసుక్రీస్తు రక్తమును బట్టి మనం దేవుని దృష్టికి ఎలా అగుపడుతున్నాం అనే సాక్ష్యాన్ని ఎరగని వారు, మన విషయంలో అస్తమానం అభ్యంతరపడేవారు, వారు మనకు మేలు చేయలేరు. కాబట్టి వారి వైపు చూడొద్దు దయచేసి. వారు ఏదైనా చేస్తారేమో, దాన్ని ఏదోలాగా నా విషయంలో ఆలోచిస్తారేమోనని నువ్వు అనుకోవద్దు. కారణం ఏంటంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. అప్పుడు వారు మేలు చేశారా లేదా? మేలు చేశారు. ఏం చేశారు? 7వ వచనం, కుడి చేయి పట్టుకొని లేవనెత్తారు.
కాబట్టి లేవనెత్తాలంటే, నిలబెట్టాలంటే వారు కేవలము యేసుక్రీస్తు రక్తమును బట్టి మనం దేవుని ఎదుట నీతిమంతులమని అనుకునేవారే మేలు చేస్తారు. మీ జీవితాల్లో వెనక్కి చూడండి. మీ జీవితంలో ఇంతవరకు మీరు చూడలేని గొప్ప మేలులు ఎవరు చేశారు? ఖచ్చితంగా ఈ సాక్ష్యం నమ్మేవారే. చూడండి, మన జీవితాల్లో ఖచ్చితంగా మనం వెనక్కి తిరిగి ఆలోచిస్తే మేలు చేసిన వారు ఎవరంటే మన సాక్ష్యాన్ని నమ్మేవారు. మన పెర్ఫార్మెన్స్ ని బట్టి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు అని అనుకునే వాళ్ళు ఎవరు మనకు మేలు చేయలేదు. ఇంకా వాళ్ళు మనకు కీడే చేశారు. మీరు ఆలోచన చేయండి వెనక్కి తిరిగి. గలతీలకు రాసిన పత్రికలో గలతీలో ఉన్న సంఘాల గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నాడంటే, మీ పరుగును అడ్డగించిన వాళ్ళు వాళ్ళే అని చెప్పాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7, మీరు బాగుగా పరిగెత్తుచుంటురి, మీరు బాగుగా పరిగెత్తుచుంటురి, మిమ్మల్ని ఎవడు అడ్డగించాను అన్నాడు కదా. సో ఎవడు అడ్డగించాడు? వారిని కలవరపెట్టిన వాడే అడ్డగించాడు. వారిని భ్రమపరిచిన వాడే అడ్డగించాడు. కలవరం ఏంటంటే, రక్షణ సరిపోదు క్రియలు అనేవాడు, రక్షణ సరిపోదు క్రియలు అనేవాడు కలవరపెట్టాడు, భ్రమ పెట్టాడు. కాబట్టి వారే బాగా పరిగెత్తుతున్న ఈ పరుగును ఆటంకపరిచిన వారు. కాబట్టి ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరు స్నేహితులు ఎవరు శత్రువులు అనేది నీకు అర్థం కాకపోతే మేలు ఎలా జరుగుతుంది, కీడు ఎలా జరుగుతుంది అని నీకు అర్థం కాదు. కాబట్టి మేలు ఎవరు చేస్తారంటే కేవలము యేసుక్రీస్తు ద్వారా. చూసారా ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఇప్పుడు టైం ఎంత అయింది? 6:15 అయింది, ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. మీరు ఇలా ఎలా చేసుకుంటా నేను ఇలా చేసుకుంటుంటే ఎంత డిస్టర్బెన్స్. వాళ్ళు వస్తానే ఉన్నారు, మనకు నోటిఫికేషన్లు వస్తానే ఉన్నాయి. 5 గంటల మీటింగ్ 6:15 జాయిన్ అవుతున్నారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళకి ముందు చేసిన ప్రకటనలు తెలియదు, వీడియో ఆఫ్ చేసుకొని కూర్చుంటారు. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది కొంతమంది వాళ్ళు. గలతీలకు రాసిన పత్రికలో ఇంకో మాట కూడా చెప్పాడు. 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మనం ఇంతకు ముందు చదివిన మాట ఇది 12, మిమ్మల్ని కలవరపెట్టువారు తమను తాము ఛేదించుకొనటం మేలు అన్నాడు. అంటే వాళ్ళు అంత తీవ్రమైన వారు అన్నమాట. కాబట్టి ఎవరు మనకు మేలు చేస్తున్నారు, ఎవరు మనకు స్నేహితులు, ఎవరు మనకు శత్రువులు అనేది వివేచించలేకపోతే మనం చాలా బాధపడతాం. తర్వాత మోసపోతాం. ఓ విధంగా చెప్పాలంటే మనం మోసపోతాం. మనకి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16 మీరు చదవండి. సమయోచితమైన సహాయం చేస్తున్నది ఎవరు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16లో చూడండి. సమయోచితమైన సహాయం చేస్తుంది ఎవరు? యేసుక్రీస్తు ద్వారా మనల్ని అంగీకరించిన పరలోకమే కదా, కృపాసనమే కదా. కాబట్టి యేసుక్రీస్తు రక్తమును బట్టి మనం అంగీకరించబడుతున్నాం అనే విశ్వాసం తప్ప, అనే సాక్ష్యం తప్ప మనకు సమయోచితమైన సహాయం చేసేది ఎవరు ఉండరు. అసలు ఇంకా చెప్పాలంటే ఏ టైంలో ఏ ఆపద మన మీదకి వస్తుందో ఎరిగి ఆ ఆపదను తప్పించుకోవటానికి వాగ్దానం ఇస్తున్న సహవాసం, సంఘం ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం దేవుని ఎదుట అంగీకరించబడుతున్నామని సాక్ష్యం చెప్పే సంఘమే. లేకపోతే ఈ పాటికి మనం అందరం కూడా నిద్రపోతాను, లేకపోతే ఏదో పని చేసుకుంటాను ఉండేవాళ్ళం. కానీ మనం ఎంత పని చేసుకుంటే ఏముంది, మన ముందున్న ఆపద మనం తప్పించుకోకపోతే. యాకోబు జీవితంలో అదే జరిగింది. యాకోబు అన్ని సంపాదించాడు, కానీ ఆదికాండంలో మనం చూస్తున్నాం 37వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో యాకోబు తన కలిగిందంత తీసుకొని వస్తున్నప్పుడు యాకోబు 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్న ఏశావు చేతులు పడిపోయాడు. అలాగే మనం ఎంతో కష్టపడి, మనం ఎంతో ప్రయాసపడి సంపాదించిందంతా కూడా మనము పోగొట్టుకునే పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడేటప్పుడు ప్రభు అనుదినం వాగ్దానాలు ఇచ్చి
ఈ లోకమందున్న ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకుంటూ వస్తున్నాడు. మరి ఈ వాగ్దానాలు ఈ సహవాసం నుండి ఎందుకు వస్తున్నాయి? ఈ వాగ్దానాలు ఈ కూడికలో నుంచి ఎందుకు వస్తున్నాయి? కేవలం ఈ వాగ్దానాలు ఈ కూడికలోంచి ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ సహవాసం క్రీస్తు రక్తాన్ని బట్టి మనం అంగీకరించబడుతున్నామని చెప్పిన సహవాసం కాబట్టి. అందుచేత మన స్నేహితులు మనకు మేలు చేసేవారు, మన కొరకే విచారించేవారు ఖచ్చితంగా క్రీస్తు రక్తాన్ని బట్టి మనం దేవుని ఎదుట అంగీకరించబడుతున్నాం అని చెప్పేవారే. ఆదికాండ గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుదాం చూడండి. 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయంలో 4వ వచనం చదువుదాం. 37:4. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. రైట్, ఈ వచనం చూడండి. సొంత సహోదరులే క్షేమ సమాచారం కూడా అడగలేకపోయారు. సొంత సహోదరులే పగబట్టేశారు. ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. మన మేలును విచారించేది ఎవరు? మన క్షేమాన్ని విచారించేది ఎవరు? మనకు మేలు చేసేది ఎవరు అనంటే కేవలం యేసుక్రీస్తు రక్తమును బట్టి మనం దేవుని ఎదుట అంగీకరించబడుతున్నామని నమ్మేవారు. అందుచేత మీరు ఎక్కడెక్కడో చూస్తున్నారు కానీ ఎక్కడెక్కడో చూడకండి. సహవాసంలో ఉన్న సహోదరులను చూడండి. ఎక్కడెక్కడో చూస్తున్నారు, ఎక్కడెక్కడో చూడొద్దు. సహవాసంలో ఉన్న సహోదరులను చూడండి, స్నేహితులను చూడండి. మీరు తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు, మీ విన్నపాలు, మీ విజ్ఞాపనలు ఖచ్చితంగా సహవాసంలో పంచుకోండి. కారణం ఏంటంటే మన బంధువులు, మన స్నేహితులు, మన సహోదరులు వీళ్ళెవరు మన సాక్ష్యాన్ని నమ్మరు. మనలో నివసిస్తున్న ఆత్మ, ఆయన యొక్క సాక్ష్యము ఎంతమంది నమ్ముతున్నారు వారే మన స్నేహితులు. వారు తప్ప దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా, వెల్దదు లాంటి వాళ్ళు కూడా దేవుని ఎదుట మనం ఎలా అంగీకరించబడుతున్నామో గ్రహించరు కనుక వారి మాటలు, వారి యొక్క పనులు అన్నీ కూడా మనల్ని ఖచ్చితంగా బాధిస్తాయి. యోబు గ్రంథం 6వ అధ్యాయంలో యోబు ఏమన్నాడు తెలుసా? 23వ వచనంలో చూడండి. పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితిన, బాధించు వారి చేతిలో నన్ను విమోచింపుడని అడిగితిన అనే మాట మనం చూస్తున్నాం. యోసేపు మీద పగబట్టారు సహోదరులు. కీర్తనాకారుడు యోసేపు బాధల గురించి మాట్లాడుతుంటాడు. ఇనప సంఖ్యలతో అతన్ని బంధించారంటాడు. అసలే యోసేపు కలిగిన గతి మీరు ఆలోచన చేయండి. నేను మొన్న కారులో వెళ్తూ ఒక వాక్యం వింటున్నాను అనమాట. హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు మొత్తం నేను ఒక వాక్యం వింటున్నాను. ఆ వాక్యం ఇలా వస్తుంది అనమాట. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా శిక్ష చేస్తాడు. అది చేసేటప్పుడు కూడా ఎలా చేస్తాడంటే ఎగ్జాక్ట్ గా ఏమేమి అంతకుముందు జరిగినాయి అవన్నీ ఆయన ఎలాగ సరిచేస్తాడో చెప్పుకుంటూ వచ్చాడు. సో యోసేపు జీవితంలో మనం చూస్తే అతని అన్నలు అతన్ని బాధ పెట్టారు, అతన్ని నమ్మివేశారు, పగబట్టారు. 39వ అధ్యాయంలో యోసేపు ఒక స్త్రీ చేత నిందించబడి చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. పగవాని అక్కడ పానదాయకుల అధిపతి చేత మరుగుబడి 2 ఏండ్లు అక్కడే ఉండిపోయాడు. కానీ దేవుడు అతన్ని మర్చిపోలేదు. యోసేపును వారు వచ్చి ప్రభువా అని పిలిచేటట్టు చేశారు. అంటే దేవుడు జరిగిన దాని అంతటికీ కూడా ఆయన ఎలా న్యాయం చేసుకుంటూ వచ్చాడో. సో మనం సౌజన్య వాక్యం లేకపోతే వీడియో ఆఫ్ చేసుకొని కాసేపు మాట్లాడేసి రా, మళ్ళీ ఈలోగా అంకులు ఉంచితే ఉండు, లేకపోతే రిమూవ్ అయిపోతాం. సో దేవుడు ప్రతిదీ మన జీవితంలో అబ్జర్వ్ చేస్తాడు, తర్వాత ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. రామచంద్రపురంలో ప్రియులు కృష్ణ గారి ఇంట్లో ఒక హాల్లో ఆయన ఇలా చెప్పాడు అనమాట సాక్ష్యం. నాకు ఫస్ట్ యూట్యూబ్ ద్వారా భర్నవాస్ గారి వాక్యం నేను విన్నప్పుడు ప్రభు నన్ను ఆకర్షించాడు. వెంటనే నీ వాక్యాన్ని బట్టి జగన్నాథపురం ఎక్కడ ఆరాధనకు వస్తామని మేము అడిగాము.
ఆరాధనకి రావాలంటే జగన్నాథపురం లో ఎక్కడా అని అడిగితే నేను చెప్పాను, అది కాకినాడ జగన్నాథపురం కాదండి, అది తాడేపల్లిగూడెం జగన్నాథపురం, మీరు ఇంత దూరం రాలేరు, మీరు దగ్గరగా ఉన్న తిప్పరాజుపాలెం సంఘానికి వెళ్ళండి అని చెప్పి నేను పరిచయం చేశాను వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి తిప్పరాజుపాలెం సంఘానికి వెళ్ళటం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన చాలా కృతజ్ఞతతో తన కుమారుడు వివాహం విషయంలో కానీ, ఇంటి ఓపెనింగ్ విషయంలో కానీ అన్ని ముందుండి దేవుని సేవకుడుగా ప్రేమించిన చేశాడు. ఈవెన్ అసలే నేను ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే, కళ్యాణ మండపంలో నేను ఉదయకాలం పడుకున్నప్పుడు కృష్ణంకులు బకెట్ తో నీళ్లు పట్టుకొని, వేడి నీళ్లు నా కోసం కాసుకొని బకెట్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చాడు అనమాట. అప్పటికే నేను చన్నీళ్ళతో స్నానం చేసాను. అప్పుడు తమ్ముడాళ్ళకి ఇచ్చాను ఆ బకెట్. అప్పుడు నేను అనుకున్నాను, ఇంత పెద్ద ఆయన నా గురించి వేడి నీళ్ళు కాసుకొని బకెట్ పట్టుకొని రావటం అంత అవసరమా, పైన ఈయన పెళ్లి కొడుకు తండ్రి కదా అని నేను అనుకొని చాలా స్తుతులు చెల్లించాను ప్రభుకి. అయితే కొంతమంది కపట సహోదరులు ఏం చేశారంటే, వాళ్ళ జీవితంలోంచి వెలేయటమే కాదు, ఆ తర్వాత ఏ హాల్ అయితే నేను ఓపెన్ చేశానో అదే హాల్కి రిబ్బన్ కట్టించి ఆ తిప్పరాజుపాలెంలో ఉండే ఒక పెద్ద ఆయన మళ్ళీ దాన్ని ఓపెనింగ్ చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళు ఓపెనింగ్ చేసిన అదే కాకినాడ మందిరాన్ని ఇప్పుడు మళ్ళీ మన రిబ్బన్ కట్టి ఓపెన్ చేసేటట్టు చేశాడు. కాబట్టి దేవుడు అన్ని చూస్తున్నాడు, దేవుడు అన్నిటికీ న్యాయం చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ బాధ అదే, ఏంటంటే మేము చేసిందే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయిపోద్దేమోనని. ఇది కృపానిధి ఆలోచన కాదండి, మధ్యలో ఉన్న వాళ్ళ కపట కుయుక్తులు అని ఫోన్లు చేస్తున్నారు అంటాడు. వాళ్ళు రోజు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అంటే మధ్య మధ్యలో ఎంతమంది ఇప్పుడు దాకా ఫోన్లు చేస్తా ఉన్నారంట, ఇది ఎలాగైనా ఆపేయండి, ఇది ఎలాగైనా ఆపేయండి, లేదంటే కృపానిధిని ఒక టైంలో జరిపించుకోమానండి, మేము ఒక టైంలో జరిపించుకుంటామంటే వాళ్ళ నాన్న అన్నాడంటే, ఇదేమైనా ఫంక్షన్ హాలా, నేను ఏమైనా అద్దెకిచ్చి సర్వీసులు నడుపుతున్నానా, ఇది నా పిల్లల కొరకు నేను ఇచ్చేస్తున్నాను, ఇక మీరు నాకు ఫోన్ చేయొద్దని చెప్పాడంట. కాబట్టి దేవుడు న్యాయం చేస్తాడు. అయితే ఆ న్యాయం కూడా చూడండి, దేవుడు ఖచ్చితంగా అదే డిజైన్ లో చేస్తాడు న్యాయం కూడా. ఎటువంటి అన్యాయం జరుగుతుందో గమనించుకుంటూ దేవుడు అదే విధంగా న్యాయం చేస్తాడు. ఇప్పుడు యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. మాత్రమే కాదు, భక్తుల జీవితాలు మీరు పరీక్ష చేయండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు శిక్ష చేస్తున్నప్పుడు ఆయన ఎలాగూ చేసుకుంటూ వస్తాడు ఆ శిక్షణ అనేది మనం ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు అందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళాడు. తన జీవితంలో కూడా ఏం జరిగింది, అతడు కూడా మోసపోతూనే వచ్చాడు. కాబట్టి చాలా తెలివిగా మోసం చేసేసాం అని అనుకున్నారు. ఒకడు పెళ్లి చేశారు అందరూ కలిపి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వాడి విషయంలో ఎవడో ఆలోచించట్లేదు. వాస్తవం చెప్పాలంటే యోబు ఎండిన ఎముకలు ఎలా ఉన్నాయో వాడు అలాగే అయిపోయాడు. వాడి గురించి ఎవడో ఆలోచిస్తున్నాడు, వాడి వర్తమానాలు ఎప్పుడైనా అసలు ఏం చెప్తున్నాడు రేపు నడిపింపు ఏముందా అని నేను మొన్న ఒకసారి ఆన్ చేస్తే వాడు కేసులు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. అంటే ఆడి ఆలోచన అంత తీవ్రంగా వెళ్ళిపోయింది. ఇక వాడిని అందరూ కలిపి బస్టు పట్టించి పడేశారు. ఇప్పుడు వాడి గురించి ఎవడో ఆలోచించట్లేదు. ఇదంతా ఏంటంటే, ఎవడు మనల్ని వాడుకుంటున్నాడు, ఎందుకు వాడుకుంటున్నాడు అనేది వివేచించకపోతే రేపొద్దుట మనం ఎవడికి ద్రోహం చేస్తాం, రేపొద్దుట దాని విషయంలో దేవుడు ఖచ్చితంగా శిక్ష చేసేస్తాడు. ఇక్కడ మనం అదే ఆలోచన చేస్తున్నాం. మన స్నేహితులు ఎవరో మనం ఆలోచన చేసుకోవాలి, మన శత్రువులు ఎవరో మనం ఆలోచన చేసుకోవాలి. మన విషయంలో ఎవరైతే విరోధంగా పనిచేస్తున్నారో వారందరూ కూడా రేపొద్దుట దేవుని చేత అదే తరఫీదులోకి వెళ్తారు. ఎంత క్లియర్ గా చెప్పాడు అపోస్తల కార్యాల గ్రంథంలో, వాని జోలికి పోవద్దు అన్నాడు. ఎప్పుడైనా యథార్థంగా నడుచుకునేవారు జోలికి వెళ్తే దెయ్యాలు పట్టుకుంటాయి అంతే. ఇక తర్వాత ఇబ్బందులు గుండా వెళ్ళిపోతాం మన జీవితాలు. అందుకనే క్లియర్ గా చెప్పాడు, వారి జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో 3 మరణాలు ఉన్నాయి. ఒకటి అననీయ సప్పీర మరణం, రెండవది తోదా మరణం, మూడవది యోధా మరణం. ఈ ముగ్గురు కూడా ఉదహరించబడ్డారు. దేని విషయంలోనంటే ఈ కార్యములు ఎలా జరుగుతున్నాయి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో కాన్ఫరెన్స్, అది ఒక మానవునికి మనకు సాధ్యమే కాదు అసలు. కానీ దేవుడు అప్పుడే, మన జనవరి నెల కూడా దాటలేదు, అప్పుడే ప్రభు మన కొరకు దాని కొరకు అడ్వాన్స్ కూడా పే చేశారు. శ్రీధర్ అంకులు ఎంత బిజీగా ఉంటారు, మంజులత ఆంటీ, శ్రీధర్ అంకులు, వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళి అక్కడ 10:30కి వెళ్ళి 1 గంట దాకా వాళ్ళు కూర్చున్నారు.
సతీష్ అన్న, ఆయన దేవుని సేవకులు సందీప్ అన్న, వాళ్ళందరూ 10:30కి వెళ్ళి కూర్చొని వాళ్ళు వచ్చేదాకా కనిపెట్టి ఇంత చేస్తున్నారంటే ప్రియుడా, ఇది ఈ కార్యాలు ఎలా జరుగుతున్నాయో ఆలోచించే. ఇట్టి కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడంటే అట్టి కార్యాలు దేని వల్ల జరుగుతున్నాయి, దాని జోలికి రావటం నీకు క్షేమం కాదు. ఏ పరిచర్య వల్ల, ఏ సేవకుని వల్ల, ఏ వాక్యం వల్ల ఇవి జరుగుతున్నాయో తెలుసుకోకుండా వాడి జోలికి వచ్చి దెబ్బతినకూడదు. మాత్రమే కాదు, వీటి విషయంలో మనం మంచిగా ఆలోచిస్తే మనకే ఆశీర్వాదం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, త్రిత్వములో ఎక్కువ కాలం భూమి మీద ఉన్న వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఈ ఇంకా చెప్పాలంటే ఈ గొప్ప ఆధిక్యత పరిశుద్ధాత్మునికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నీవు క్రీస్తు రక్తాన్ని బట్టి దేవుని ఎదుట అంగీకరించబడుతున్నావు అని చెప్తున్నాడు. అందుచేత 3.5 సంవత్సరాలు మాత్రమే యేసుప్రభు ఈ లోకంలో పరిచయం చేశాడు. కానీ పరిశుద్ధాత్ముడు 2000 సంవత్సరాలుగా ఈ లోకంలో పరిచయం చేస్తున్నాడు. అలాగని పరిశుద్ధాత్ముడు కంటే క్రీస్తు తక్కువ అని కాదు, కానీ కొన్ని ఆధిక్యతలు కొందరికి ఇవ్వబడ్డాయి. ప్రభువు మాత్రమే సిలువ వేయబడ్డాడు, తండ్రి వేయబడలే, పరిశుద్ధాత్ముడు వేయబడలే. అలాగే పరిశుద్ధాత్ముడు మాత్రమే ఈ లోకంలో ఎక్కువ కాలం పరిచయం చేస్తున్నాడు, క్రీస్తు కాదు. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి, కొన్ని ఆధిక్యతలు మన ఒళ్ళో పడాలంటే, కొన్ని క్రెడిట్స్ మన ఒళ్ళో పడాలంటే ఖచ్చితంగా విశ్వాసి దేవుని చేత అంగీకరించబడుతున్నాడు అనే సాక్ష్యాన్ని మనం ఎల్లప్పుడూ చెప్పేవారంగా ఉండాలి. అట్లా చెప్తా ఉంటే మనము మేలే చేస్తాం తప్ప విశ్వాసులకి ఎన్నడైనా కీడు చేయం. మనలోనే మనకు కీడు చేసేవాళ్ళు ఉంటే ఎంత బాధ, ఎంత పెయిన్ఫుల్. అందుచేత ఆలోచన చేయండి. 7వ కీర్తనలో చెప్పాడు 15వ వచనంలో, వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేశాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయాడు. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారం వాని నడినెత్తి మీదనే పడును అని వ్రాయబడింది. అంచేత గుంట బాగా త్రవ్వారు. తవ్వండ్రా బాబు తవ్వండ్రా అంటే గుంట బాగా తవ్వి అందులో పడేశారు యోసేపుని. ఏమైంది? వారు తవ్విన గుంటలో వారే పడ్డారు. అందుచేత చూడ్డానికి అమాయకంగా ఉన్నాడు, మనం మోసం చేసేద్దాం అని పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తే ఏం జరుగుతుంది? దేవుడు యాక్షన్ తీసుకుంటాడు అంతే. దేవుడు యాక్షన్ తీసుకుంటే వారు తాము తవ్విన గుంటలో తామే పడిపోతారు. అందుకనే మీరెవరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో ఎల్లప్పుడూ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, యేసుక్రీస్తు రక్తమును బట్టి మనం దేవుని కుమారులమని. కాబట్టి ఆత్మ మనకి ఎన్నో మేలు చేస్తుంది. అసలు ఆత్మ చేస్తున్న గొప్ప మేలు ఏంటంటే, యోహాను 15:26 ప్రభు అయిన యేసును మనకు ఎల్లప్పుడూ కనుపరుస్తున్నాడు, మన భవిష్యత్తును కనుపరుస్తున్నాడు, మన జీవాన్ని కనుపరుస్తున్నాడు, మన సర్వాన్ని కనుపరుస్తున్నాడు. మనవేంటో, మన స్వాస్థ్యం ఏంటో, మన హక్కులేంటో, మన వారసత్వం ఏంటో, మన ప్రాపర్టీ ఏంటో అంతటిని మరుగు చేయక బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కొందరు మనకు దాచిపెట్టేస్తారు, తెలియబడనివ్వరు. దాన్ని మనం క్లెయిమ్ చేస్తామని. మన హక్కులేంటో, మన వారసత్వం ఏంటో, మన స్వాస్థ్యం ఏంటో, మన ఆస్తి ఏంటో. కానీ పరిశుద్ధాత్ముడు చూడండి, క్రీస్తునందు మనకున్నవన్నీ ఆయన బయలుపరుస్తూనే ఉన్నాడు. ఎందుకు ఎంత మేలు చేస్తున్నాడు ఆయన అంటే, ఆయన ఒక సాక్ష్యానికి బలంగా నమ్ముతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏంటంటే, నీవు యేసుక్రీస్తు రక్తమును బట్టి దేవుని ఎదుట నీతిమంతుడు అనే సాక్ష్యాన్ని ఆత్మ నమ్ముతున్నాడు కాబట్టి మనకు మేలు చేస్తున్నాడు. మనం కూడా మేలు పొందాలని మనం చేరవచ్చాం. చూడండి, యాకోబు తన ఇంటి వారితో ఒక చోటుకి వెళ్ళాడు. ఆ చోట ఏం జరిగిందంటే, ఆ చోటి ప్రజలు యాకోబు కుమార్తెను పాడు చేశారు. ఇప్పుడు కూడా సహవాసం బాగుంటది, సంఘం బాగుంటదని మనం ఇక్కడ చేరి వస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా విశ్వాసులను ఎలా చూడాలంటే, విశ్వాసమును బట్టి క్రీస్తు రక్తాన్ని బట్టి వీరు అంగీకరించబడుతున్నారని చూడాలి. అలాంటప్పుడు మనం తప్పకుండా మేలు చేస్తాం. రాహాబుకు ఇశ్రాయేలీలు మేలు చేశారు. అంతకుముందు రాహాబు ఇశ్రాయేలుకు మేలు చేసింది, ఉపకారం చేసింది. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాశాడు, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదమన్నాడు. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదము. సో ఈ వచనాన్ని మనం ఆలోచిస్తే, విశ్వాస గృహానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? పిల్లల్ని తీసుకొని, వారి ఆస్తులతో వారి సమస్తాన్ని తీసుకొని ఈ ఫెలోషిప్ బాగుంటది, మినిస్ట్రీ బాగుంటది అని వాళ్ళు వచ్చారు. కాబట్టి మనం వారికి మేలు చేయాలి. మేలు చేయాలంటే అర్థం ఏంటి? మేలు చేయాలంటే అర్థం ఏంటంటే,
మనం వారికి పరిశుద్ధాత్మ ద్వారా మనం వారిని ఆ కొన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మేలే, వారిని మనము ఎంకరేజ్ చేసిన మేలే, కొన్నిసార్లు వారికి ఏదైనా మనం చేయాలి అని ప్రేరేపణ వచ్చినప్పుడు చేసింది మేలే. కానీ ఇవన్నీ మనం ఎలా చేస్తామంటే యేసుక్రీస్తు ద్వారా వారు దేవునికి అంగీకరించబడుతున్నారనే సాక్ష్యాన్ని, ఆత్మ చెప్తున్న సాక్ష్యాన్ని మనం నమ్మినప్పుడు మాత్రమే. బురద లేకుండా జమ్ము పెరుగున, నీరు లేకుండా రెల్లు మొలిచిన అనేవాడు మేలు చేస్తాడండి. సారిసారిగా మనల్ని అనుమానించి మన పెర్ఫార్మెన్స్ ని బట్టి మనల్ని తృణీకరిస్తున్నవారు. నిన్న ఆనందాన్ని చెప్తున్నాడు, మేము మాట్లాడుకుంటూ ఉంటుంటే సందర్భం వచ్చింది. వీళ్ళంట తర్వాత ఫోన్లు చేసి అన్నారంట, నువ్వు ఎంతకాలం నుంచి వెళ్తున్నావు, నీకు ఎప్పుడైనా వాక్యం ఇచ్చారా, అక్కడికి నీకు వాక్యం ఎవరు మాతోరా వాక్యం ఇస్తామన్నారంట. సహోదరుడు చెప్తుంటుంటే చూడండి ఎంత కామెడీగా ఉందో. మళ్ళీ వీళ్ళు వర్తమానాలు ఏం చెప్తున్నారంటే దేవుణ్ణి ఎలా సంతోషపరచాలని టైటిల్ పెట్టి వాక్యం చెప్తున్నారు. అప్పుడు నేను అన్నాను ఇలాగా, మీకు ముందు వాక్యం ఇచ్చుంటే బాగుండేదా, ఇప్పుడు వాక్యం ఇస్తే బాగుండేదా? ముందు మీరు సేవకుడు కాదు కదా, ఉపదేశకుడిగా మీరు వాక్యం చెప్పడం బాగుందా, ఇప్పుడు సేవకుడిగా చెప్పడం బాగుందా అని అంటే సహోదరుడికి అలవాటు కదా, నిజమే బెదరు అని మొదలెట్టాడు, చెప్పాడు. అప్పుడు నిజమే, కొన్ని విషయాలు మనకు అర్థం కాదు, కానీ ఈ కపట సహోదరులు చేసే దాడి ఎలా ఉంటదంటే గమనించుకుంటా ఉంటారన్నమాట, ఎవరిని తక్కువ చేస్తున్నారు వాళ్ళు. మనం ఏదో ఇప్పుడు అబ్షాలోం క్యారెక్టర్ తీసుకుంది వాళ్ళే, ఇప్పుడు అహితోబేలు అబ్షాలోములా కనపడుతుంది మనం అన్నమాట. అదే విచిత్రంగా ఉంటది. మీరు ఆలోచన చేయండి, మనల్ని ఎల్లప్పుడూ అనుమానించేవారు మనకు ఎప్పుడు మేలు చేయలేరు, కానీ నమ్మి పరిచర్యను అప్పగించటం, నమ్మి ఉపదేశాన్ని అప్పగించటం అనేది మనము ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే చేస్తున్నామో, వారి జీవితంలో మనం ఎప్పుడైతే అనుమానం పడట్లేదో, ఆ స్థితి మనం పౌలు తిమోతిలో మనం చూస్తున్నాం. నిజంగా తిమోతి చాలా యవనస్తుడే, చిన్నవాడే, కానీ పౌలు గారు ఎలా చెప్పారు, ఏమన్నా నువ్వు ఎఫెసులో నిలిచుండాలి, తిమోతి కొరింథీకి పిలవండి. హెబ్రీ పత్రికలో అన్నాడు, తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి అన్నాడు. అంటే ఈ ఎంకరేజ్మెంట్, ఈ ప్రోత్సాహం. ఇప్పుడు మన పరిచయంలో ఎక్కువ మంది యవనస్తులే వాక్యం చెప్పేవాడు. శామ్యుయల్ పీటర్ కావచ్చు, రేపు శామ్ కావచ్చు, ఇప్పుడు థామస్ కావచ్చు, అలాగే ప్రశాంత్ కావచ్చు, వీళ్ళందరూ యంగ్ వన్సే కదా. ప్రభు స్తోత్రం. ఈ యవ్వనస్తులు ఇంకా చాలా మంది ఉన్నారు, నేను పేర్లు అయితే చెప్పలేదు, సిస్టర్స్ లో ఉన్నారు, బ్రదర్స్ లో ఉన్నారు. ఇంతమంది యవనస్తులు దేవుడు నమ్మి వారి చేతికి పరిచయం అప్పగిస్తున్నాడు. కానీ కొన్ని చోట్ల ఇంకా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎవరిని ఎంకరేజ్ చేయని పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుచేత బురద లేకుండా జంపు పెరుగున, నీరు లేకుండా రెల్లు మోల్చిన అనే మినిస్ట్రీ కాదు ఇది. తిమోతి సామర్థ్యాన్ని పౌలు చూశాడు. అతని సామర్థ్యం, రాత్రి వర్తమానం మీరు వినుంటారు, వినకపోతే వినండి. ఒకని ఇల్లును పట్టుకోవాలంటే, అతని సామాగ్రి దోచాలంటే ఫస్ట్ ఏం చేయాలి, అందులో బలవంతుణ్ణి ముందు మనము బంధించాలి. మన సంఘంలో బలమేది, భాషల వరమే. ఎవరు కూడా దీనిలో అనుమాన పడొద్దు, గట్టిగా చెప్పాలి ఎవరైనా కూడా. ఈవెన్ ప్రతిపాటి జాన్ చెప్పాలి ఫస్ట్. ఏంటి ఉదయం కాలమే లేచి జూమ్ లో కూర్చుంటున్నాం, ఆ సంఘంలో ఏంటి బలం అంటే భాషల వరం. ఒక రోజు లింక్ ప్రేయర్ జరుగుతుంది అనమాట. స్పీడ్ గా నాకు ఫోన్ చేశాడు, అన్న ఏంటి అన్న, ముందు లింక్ ప్రేయర్ ఆపు, నువ్వు లైవ్ అన్నాడు. ఏమైంది, ఎవరో భాషలతో ప్రార్థన చేస్తున్నారు అన్న, ముందు నువ్వు లైవ్ ఆపు, మనకు నిందొచ్చేద్దా అన్నాడు. అప్పుడు నేనన్నాను, పర్లేదులే ఇప్పుడు అలా కానీ తర్వాత చెప్తాను నీకు అన్నాను. ఇప్పుడు మరి జాను ఒకరోజు పుస్తకం చదువుతున్నాడంట. పుస్తకం చదివితే నేను భాషల వారం గురించి రాశాను, అది ఫస్ట్ బుక్కే కదా, ఆ బుక్ చదువుతున్నాడు. స్పీడ్ గా నాకు ఫోన్ చేసి, అన్న శ్యాంబాబు గారు ముందు మాట రాశాడు కదా, ఆయన పుస్తకం అంతా చదివాడా అన్నాడు. చదివాడనే ఉంది కదా తమ్ముడు అంటే, లేదన్న ఆయన పుస్తకం అంతా చదవలేదు అన్నాడు. అన్నాడు, నువ్వు భాషల గురించి రాసావు, ఆయన ఏం అభ్యంతరం చెప్పలేదా అని అన్నాడు అనమాట. ఇప్పుడు మరి జాన్ అడుగుతారు, ఇప్పుడు నువ్వు ఏ మినిస్ట్రీకి వెళ్తున్నావు జాన్ అంటే, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అంటే, మరి ఆ ఇంట్లో బలమైంది ఏది అంటే, అప్పుడు చెప్తాడు, బలమైన దానిలోంచి తిండి వచ్చాను, తిను దానిలో నుంచి తిండి వచ్చిన, బలమైన దానిలో తీపి వచ్చినని. ఆ బలమైంది ఏంటంటే అప్పుడు చెప్పాలి, ఏమంది, కృపావరం, భాషల వారం. మా సంఘంలో భాషల వారాన్ని మీరు బంధిస్తే సామగ్రి అంతా దోచుకోవచ్చు. తిమోతిలో పౌలు గమనించిన సామర్థ్యం ఏంటంటే, పెద్దలు హస్త నిక్షేపణం చేయగా నీలో ఉన్న కృపావరం అదే. ఒక యవ్వనస్తుని మనం నమ్మి పరిచయం ఎందుకు ఇస్తున్నాం,
ఇతడు భాషలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతని చేతిలో సంఘం క్షేమంగా ఉంటదని. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. నీకోలేతుల భాషలు కూడా ఉంటాయి. నీకోలేతుల భాషలు అంటే ఎప్పుడో ఎవరో మాట్లాడిని రెండు అద్దెకు తెచ్చుకొని మాట్లాడేస్తా ఉంటారు అనమాట. అది కాదు. మీరు చూడండి, ప్రధాన యాజకుని వస్త్రానికి దానిమ్మ పండు గంట ఉన్నట్టుగా ఆత్మఫలం ఆత్మవరం ఈ రెండు కూడా ఆ యవనస్తుల్లో కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిమోతి గురించి ఆలోచిస్తే తిమోతిలో ప్రేమ కనిపిస్తుంది. మాత్రమే కాదు, తిమోతిలో మనకు వరం కూడా కనిపిస్తుంది. తిమోతి ప్రేమ గురించి ఎక్కడ రాశాడు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాశాడు. ఏం రాశాడు తెలుసా? ఒక తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో సువార్త వ్యాప్తి నిమిత్తం 2:22 కదా. కుయ్యర్ రాజు గారు ఎరా లేరా? లేరనియా మూడో అంటే ఆకాశానికి వెళ్ళాడా? పక్కన కార్యక్రమం జరుగుతుందని అక్కడికి వెళ్ళారు చనిపోయిన వాళ్ళని. ఆహా, మృతులను పాతిపెట్టని నువ్వైతే మరి వాక్యం. కుయ్యర్ రాజు గారిని ఒక ఆయన, అదే ఇందా చెప్పి పెళ్లి కొడుకు, ఆ పెళ్లి కొడుకు డాడీ డాడీ అని ఫోన్ చేశాడంట. నువ్వు డాడీ అనగానే ఎవరికైనా కరిగిపోతారు కదా. నేను నీకెలా డాడీ రా అని అడుగుతాం అనేసి, మేము ఏదోలాగా వస్తాంలే అన్నాడంట ఈ డాడీ. కాబట్టి చూడండి, కొంతమంది డాడీ 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 అంటారు, కానీ అసలు డాడీకి ఎలా సహాయం చేయాలో తెలుసా మీకు? తిమోతి పౌలుని ఏమని పిలుచుంటాడు? ఖచ్చితంగా డాడీ అనే పిలుచుంటాడు. ఇప్పుడు చెప్పండి, తండ్రి లాంటి సేవకుణ్ణి లేదా కొడుకు లాంటి తిమోతిని, వీళ్ళిద్దరిని మీరు గమనించండి. తండ్రికి ఎలాగూ సేవ చేయాలో ఒక సేవకుడిని తండ్రిగా భావించి సువార్త వ్యాప్తి నిమిత్తం. ఇప్పుడు నేను మా నాన్నగారికి నాకు ఉన్న చిన్న పరిచయం చెప్తాను. మీ ఇంట్లో కూడా మీరు అలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళే. నాదే కొత్త సాక్ష్యం ఏం కాదు. కాకపోతే నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత కొన్ని విషయాలు వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, కొన్ని వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి కొడుకుగా మనం ఏం చేస్తాం, కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పకుండా, తండ్రికి బాధ కలగకుండా, తండ్రికి మనోవేదన కలగకుండా మనం వాటిని బంధిస్తూ ఉంటాం అన్నమాట. నోవాహు కుమారుడు నోవాహు దిగంబరత్వాన్ని చూశాడు. చూడటం అనేది అది యాక్సిడెంటల్ గా సంభవించింది, కానీ దాని గురించి బయటికి వెళ్ళి మాట్లాడటం అనేదే ఆ తండ్రికి చాలా వేదన కలిగించింది. సో అలాగే మనం కూడా ప్రవర్తిస్తే, ఇప్పుడు పౌలు దగ్గర తిమోతి ఎలా మాట్లాడతాడు, పౌలును తిమోతి ఎలా ట్రీట్ చేస్తాడు, ఇదంతా కూడా పౌలును తిమోతిని గురించి మాట్లాడుతూ అన్నాడు. ఒక తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తాడో సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. అందుకే అన్నాడు, ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాడు 20వ వచనంలో, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవ్వడును నా యొద్ద లేడని చెప్పాడు. ఒక కొడుకు గురించి ఒక తండ్రి ఇస్తున్న ఒక బలమైన సాక్ష్యం ఇదే. అందుచేత తిమోతి యవనస్తుడే, అతనిలో ఆత్మఫలం ఉంది, 2 వరం కూడా ఉంది. రెండింటిని గమనించుకున్నాడు. దానిమ్మ పండు ఉంది, బంగారు గంట ఉంది. అందుచేత అతని చేతికి సంఘాలు అప్పగిస్తున్నాడు. వరం ఉంటే సరిపోదు, ఫలం కూడా ఉండాలి. వరము ఉండి ఫలం లేదంటే అది నీకోలేతుల క్రియ. ఈరోజు వరం గమనించుకొని మనం ముందుకు వెళ్ళిపోకూడదు. వారి ప్రేమ గమనించాలి, వారి ప్రేమ గమనించాలి. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సమకూరుస్తున్నారు. మరి పిల్లలు తల్లిదండ్రులని కొరకు ఏం చేయాలా? బస సిద్ధం చేయాలా? ఫిలోమోనుకు రాసిన పత్రికలు ఏం చెప్పాడు? వృద్ధుడనంటే నేను చాలా బలహీనంగా ఉన్నానయ్యా అని చెప్పాడు. ఆ సమయంలో ఏం ఎక్స్పెక్ట్ చేశాడు ఫిలోమోనుకు రాసిన పత్రికలు అంటే, నీ వద్ద నాకు ఆనందం కలిగినిమ్ము, నీవు నా కొరకు బస సిద్ధం చేయి 22వ వచనంలో అన్నాడు. మనం ఏం కోరుకుంటామండి? కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దవాళ్ళు కోరుకునేది ఏంటంటే, మన గుండెలో వాళ్ళు నిద్రపోవాలనుకుంటారు, కానీ గుండెలో గుచ్చే కొడుకులు ఉంటారు, కొంతమంది గుండెలో గుచ్చుతా ఉంటారు అన్నమాట. కానీ ఇక్కడ చెప్పాడు చూడండి, ఏమన్నాడంటే, సహోదరుడు ఆ పరిశుద్ధుల హృదయములు 7వ వచనం నీ మూలంగా విశ్రాంతి పొందుతున్నాయి. ఎంత చక్కగా ఆదరణ ఇచ్చే బస సిద్ధం చేసే కొడుకులు కావాలి. చాలా కాలం తిరిగి తిరిగి అలసిపోయి నలిగిపోయిన వారు ఫైనల్ గా ఏమనుకుంటారంటే, ఇక కొడుకు దగ్గరికి వెళ్ళి నెమ్మది పొందుదాం అనుకుంటారు. కానీ కొడుకు ఏం చేస్తాడు? కొడుకు కూడా మనోవేదన పుట్టిస్తాడు. మీరు చదవండి, యాషావు గురించి వాళ్ళ నానిచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇటు కనానీయులు కూతురులు చేసుకున్నాడు, వీడు మా ఇద్దరికి మనోవేదన పుట్టించాడని ఇస్సాకు రెబ్కా ఇద్దరు వేదన పొందారు. కొడుకును బట్టి వేదన పొందుతున్న తల్లిదండ్రులు ఉన్నారు.
కానీ తిమోతి అలాంటి వాడు కాదు. అందుకనే ఇప్పుడు మనం యవనస్తులను అనుమానిస్తూ వాళ్ళ చేతికి పరిచర్లు అప్పగించిన పరిచర్య కాదు. ఖచ్చితంగా వారిని నమ్మి వారి చేతికి మనం ఎస్ నువ్వు సేవకుడు కాగలవు, నువ్వు నిలబడగలవు, నీ ద్వారా ఆత్మలు సంపాదించబడతాయి, మేము నీకు సపోర్ట్గా ఉంటాం, నువ్వు పరిచర్య చేయని మనం నమ్మి అప్పగించే పరిచర్య. ఎంతకాలం చూసిన యవనస్తులకు ప్రసంగాలు ఇస్తూ కాదు, వాళ్ళకి ఇప్పుడు మనం సంఘాలు సేవ పరిచర్య మీద వారికి మనం ప్రోత్సాహం ఇస్తూ ఉండాలి. అది అప్పగిద్దామని ఇది ఆపేమంతే. ఇంకా చెప్పాలంటే అబ్రహాం తన పిల్లలందరికీ ఏమిచ్చాడు? బహుమానాలు ఇచ్చాడు. కానీ ఇస్సాకు ఏమిచ్చాడు? తన ఆస్తి అంతటిని ఇచ్చాడు. అలాగే ఈ రోజు కూడా కొంతమందికి వాక్యాలు ఎందుకు ఇవ్వలేదు అంతకు ముందు అంటే, వాళ్ళ దేవుడు ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు సేవకులుగా చేశాడు. ఇప్పుడు వాళ్ళకి మేజర్ పార్ట్ ఇచ్చేశారు కదా దేవుడు. ఎంత సక్సెస్ఫుల్ గా జరిగినాయి చూడండి మీటింగ్స్. సేవకుడు అయిన తర్వాత మొట్టమొదటి ఆనంద్ బాబు గారి అకౌంట్ లో దేవుడు సక్సెస్ఫుల్ గా దేవుడు కార్యక్రమాన్ని నడిపించాడు. రామచంద్రపురం నుంచి కృష్ణ గారు ఫోన్ చేసి ఆనంద్ బాబుతో ఇలా అన్నారంట, ఆ మీటింగ్లు జరగటం చూసి నేను కూడా వచ్చేద్దాం అనుకున్నాను అన్నాడంట. అంటే దేవుడు అన్నిటిని కదిలిస్తున్నాడు అంతే. అన్యాయం చేసిన వాడు ఇప్పుడు ఏడవటం స్టార్ట్ చేస్తాడు. నేను 25ని అనౌన్స్ చేశాను ఆల్రెడీ సంఘంలో. ఏమనంటే ఇది సాతాను వెక్కి వెక్కి ఏడ్చే సమయం అని. మొన్న ఆదివారమే ఒక ఆయన ఏడుస్తున్నాడంట. ఏమని ఏడుస్తున్నాడు? అన్యాయం జరిగిపోతుంది అని ఏడుస్తున్నాడంట. అన్యాయం ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో ప్రభు మొత్తం అంతా ఇప్పుడు ఈ సంవత్సరం చూపిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఆలోచన చేయండి, దేవుని కార్యాలు నమ్మదగినవి, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఇప్పుడు మనము మన పిల్లల్ని అనుమానించొద్దు, మన యవనస్తులను అనుమానించొద్దు. వాళ్ళ చేతికి నమ్మి పని అప్పగించి, సో వాళ్ళ చేతిలో అది ఎలా సఫలమవుతుందో కూడా మనం గమనించాలన్నమాట. సో అందుచేత తమ్ముడు శ్యాము రెడీగా ఉండు. ప్రభు నీ చేతికి ఏది అప్పగిస్తాడో అది పట్టుకొని బలంగా దాన్ని ఆశీర్వదించేటట్టు పరిచయం చేయాలి. నిజంగా నువ్వు ఆశిస్తూ దెబ్బలాడటం మంచి, నీకు మేలైందిరా. ఎందుకంటే ఆ తర్వాత నీలో చూసావా ఎంత మార్పు వచ్చేసిందో. అదే అనుకుంటున్నాం మేము. ఇంతగా ఆశిస్తూ గొడవ ఆడితే ఇంత మార్పు వస్తుందని నాకు తెలుస్తుంటే నేను కూడా పెద్ద గొడవ వేసుకుందాను. ఎందుకంటే నీలో నేను ఆ మార్పు గమనించాను. ఇప్పుడు యూట్యూబ్ కామెంట్లన్నీ శ్యామ్ సుందరే. అసలు యూట్యూబ్ లైవ్ లో ఎవరిని కామెంట్ పెట్టనీయట్లేదు అనమాట. అంతగా వర్దిల్లాడు. ఇదంతా ఆదిలాబాద్ లో ఉన్న ఆశీష్ తో గొడవ. మీలో ఎవరైనా అభివృద్ధి పొందాలంటే ఆదిలాబాద్ ఆశీష్ నెంబర్ ఇవ్వు. ప్రశాంత్ వచ్చాడా? ఆశీష్ రాలేదనుకుంటా. ఆశీష్ నెంబర్ ఇవ్వు. మీరు ఆశీస్తో దెబ్బలాడితే మీరు అభివృద్ధిలోకి వస్తారనమాట. కాబట్టి రానున్న దినాల్లో మరి ఈ యవనస్తుడు శ్యాము మరి పెద్దపుర రాదంటే పాపం అనుకుందనమాట, నా పెంపకం వీడు మొత్తం దెబ్బ కొట్టేస్తున్నాడు, నా పరువు అంతా కరీంనగర్ లో తీసేస్తున్నాడని. కానీ మీరేనండి, ఇది బురద కాదు, ఇది జమ్ము కాదు, ఇది నీరు కాదు, ఇది రెల్లు కాదు. ఇది ఖచ్చితంగా మనం నమ్మొచ్చు, ఈ అబ్బాయి ద్వారా మంచి పనే జరుగుతుంది భవిష్యత్తులో. కాబట్టి ఈ విత్తనం అనేది ఖచ్చితంగా భానుశ్రీ అన్న ఒళ్ళోనే పడింది. కాబట్టి గ్రేస్ సిటీలో మొలిచిన మొలక చిగురు అనువాడు ఇప్పుడు వెళ్తాడనమాట. అందుచేత మీరు ప్రార్థన చేయండి. మన పిల్లల్ని అనుమానించేది ఏం లేదు, వారిని నమ్మి దేవుడు వారికే సేవను అప్పగిస్తాడు. తిమోతి గురించి మనం చదివేది అదే. చాలా చిన్న వయసులో యవనేచ్ఛలు, శరీరేచ్ఛలు, పాపేచ్ఛలు కార్యసాధకములయ్యే యంగ్ ఏజ్ లో తిమోతికి రాస్తున్న పౌలు అన్నాడు, నీవు యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో అని చెప్తూ 2వ పత్రిక 2:22లో ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రభు నిన్ను వాడుకుంటాడని చాలా ప్రోత్సహించాడు. అదే విధంగా మనం కూడా చూస్తున్నాం ఈ మినిస్ట్రీలో, దేవుడు అది కూడా చూస్తున్నాడు. అందుచేత ఒకటి, విశ్వాస గృహానికి మేలు చేసే వారిని మనం చూస్తాం ఇక్కడ. మేలు చేసే వారు ఈ సహవాసంలో ఉంటారు. రెండవది, చిన్న వయసులోనే, యవ్వన వయసులోనే అనుమానాలు కాకుండా వారిని నమ్మి వారికి పరిచర్య అప్పగిస్తున్నప్పుడు యోసేపు చేతిలో సమస్తం సఫలమైనట్లుగా మన యవ్వనుల చేతిలో దేవుడు తన కార్యాలను వృద్ధి పొందిస్తాడు. ఆఖరి మాట కూడా చదువుదాం, ప్రార్థన చేద్దాం. యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో ఆఖరిగా 20వ వచనం చూడండి. ఆలోచించుము, అతడు దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టడు అనే మాట మనం చదువుతున్నాం. ఇది వాస్తవమే కదా, ఇది వాస్తవమే. కానీ ఈ వాస్తవాన్ని యోబుకి ఎందుకు చెప్తున్నాడంటే, యోబు యథార్థవంతుడు కాదనే ఉద్దేశంతో చెప్తున్నాడు. కొన్నిసార్లు కూడా మనం ఎలా అంటాం, చెప్పిన దానిలో తప్పేముందండి అంటాం. చెప్పిన దానిలో తప్పేముండదు, కానీ ఆ స్టేట్మెంట్ ని
మన విషయంలో తీర్పు తీర్చడానికి ఉపయోగించినప్పుడే అది తప్పు అవుతుంది అనమాట. మీరు చూడండి, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎన్నో సంగతులు తీసుకొని వస్తాడు, కానీ ఏ సంగతిని తీసుకొని వచ్చి మన దేవుని ఎదుట అనీతిమంతులని ఆయన ఎప్పుడు చెప్పడు. ఆయన ఏదైనా సంగతి మనకు చెప్పేటప్పుడు ఫస్ట్ చెప్పేది ఏంటంటే, యోహాను సువార్త 16:11 చెప్పినట్లుగా ఫస్ట్ ఆయన నీతిని గురించి ఒప్పింపజేసి అప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి సంగతులన్నీ ఏరుకొని వచ్చి తీర్పు తీర్చే పరిచర్య కాదు, ఫస్ట్ దేవుని ఎదుట నీతిని ఒప్పుకొని చేసి అప్పుడు సంగతులు మనతో మాట్లాడే పరిచర్య. అందుచేత దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, ప్రేమ గలవాడు, కరుణ గలవాడు, కృపగలవాడు, నమ్మకమైన వాడు, దయగలవాడు, వాత్సల్యత గలవాడు, దేవుడు మంచివాడు. ఇవన్నీ మంచివే, కానీ ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ? నువ్వు అలాంటోడు కాదు అని చెప్పటానిక? అలా చెప్పొద్దు. అలాగే చెప్తున్నాడు ఇక్కడ బిల్దద్. ఏమంటున్నాడంటే, నీ మీద పగబట్టు వారందరూ అవమానభరితులు అవుతారు అంటున్నాడు. ఆ లిస్టులో ఎవరుంటారు? అలా చెప్తున్నవాడు ఉండడా? ఎందుకంటే అలా చెప్తున్న వాడికి యోబు మీద పగలేదా? వాస్తవం చెప్పాలంటే ఈ స్నేహితులు అందరూ అంత స్పీడ్గా ఎందుకు వచ్చారంటే, యోబు అంత అభివృద్ధి పొందాడు కదా, ఇప్పుడు అలా అయిపోయాడని వీళ్ళు వచ్చారు. వాస్తవంగా వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఏం చెప్తున్నారు? యథార్థవంతుడిని దేవుడు త్రోసివేయడు అంటే ఇప్పుడు యోబు ఎవరు? నువ్వు యథార్థవంతుడు కాదు, దేవుడు నేను త్రోసివేశాడు అని చెప్తున్నాడు అన్నమాట. అందుచేత పరిశుద్ధాత్మ చెప్పే సాక్ష్యానికి మనం వింటున్న సాక్ష్యానికి సరిపోతుందా లేదని ఆలోచిద్దాం. ఒకటి, యోహాను 16:11 ఫస్ట్ ఆయన నీతిని ఒప్పింపజేస్తాడు. నెంబర్ 2, ఆయన మనకు సంగతులు బయలుపరుస్తాడు. అంతేగాని సంగతుల ద్వారా మనల్ని ఆయన తీర్పులోనికి తేడు. దేవుడు ఎంత మంచివాడో మనం చెప్పిన ప్రతిసారి క్రీస్తునందు మనం అదై ఉన్నామని ఒప్పుకోవాలి. దేవుడు ఎంత మంచివాడో మనం వినేటప్పుడల్లా క్రీస్తునందు మనం ఆయన రక్తాన్ని బట్టి అదై ఉన్నామని ఒప్పుకుంటేనే అది మంచి సాక్ష్యం అన్నమాట. అందుచేత ఈ ఉదయకాలం దేవుని గూర్చి మనము మంచి పాటలు పాడుతున్నాం, అయితే అది అలాగ మనల్ని క్రీస్తునందు దేవుడు చేశాడనేది కూడా మన పాటల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది, పరిశుద్ధుడు 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 అని ఆ మహాదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, దూతలు పాడిన పాట బాగుంటుందా, సంఘం పాడే పాట బాగుంటుందా? మీరు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అయితే 10వ వచనంలో ఏముంది? వారు క్రొత్త పాట పాడుతారు అన్నాడు. వారు అంటే ఎవరు? విమోచించబడిన వారు. యెషయా గ్రంథం 6లో పాడుతుంది ఎవరు? దూతలు పాడుతున్నారు. దూతల పాటలో దేవుడు ఎవరు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నిజమే కదా, దేవుడు పరిశుద్ధుడే. మరి మనం పాడే పాటలో పరిశుద్ధులు ఎవరు? దేవుడు మాత్రమే పరిశుద్ధుడు కాదు, క్రీస్తు రక్తం వల్ల విమోచించబడిన వాళ్ళు కూడా పరిశుద్ధులు. కాబట్టి దూతల కంటే మన పాట చాలా బాగుంటది. క్రొత్త పాట దూతలు పాడలేరు, క్రొత్త పాట కేవలం విశ్వాసం మాత్రం పాడగలడు. కాబట్టి దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నమ్మకమైన వాడు, దేవుడు దయగలవాడు అనే లక్షణాలు చెప్పిన ప్రతిసారి అలాగు నన్ను క్రీస్తునందు చేసిన దేవానికి స్తోత్రం అని చెప్పడం మన ఆరాధన. దూతల ఆరాధన వేరు, మన ఆరాధన వేరు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో విశ్వాసి ఆరాధన గురించి రాశాడు. యెషయా గ్రంథం 6లో దూతల ఆరాధన గురించి రాశాడు. దేవదూతలు ఆయన ఆరాధించే కంటే మనం చేసే ఆరాధన కొరకే ఆయన దిగి వచ్చాడు. ఆయన మన కొరకే దిగి వచ్చాడు. మహలలేల్ అంటే హల్లేలు యొక్క పాత్రుడు మన కొరకు ఎందుకు దిగి వచ్చాడంటే మన ఆరాధన వినటానికి. మన ఆరాధన ఎప్పుడు కూడా దేవుణ్ణి పొగిడేటట్టే ఉండకూడదు, క్రీస్తునందు ఆయన మనకిచ్చిన స్థితిని గురించి మనం మాట్లాడుతూ ఉండాలి, పాడుతూ ఉండాలి. కాబట్టి మీరు ఇప్పుడు పరిశుద్ధుడు అని పాడితే వెంటనే ఏమనాలి? క్రీస్తునందు నన్ను పరిశుద్ధంగా చేసిన దేవా స్తోత్రం. నీతిమంతుడు అయ్యా నీవు అనగానే ఏమనాలి? రోమ 3:26 దేవా నీవు నీతిమంతుడవు, యేసునందు విశ్వాసం గల నన్ను నీతిమంతుడిగా తీర్చావు. ఇది మన ఆరాధన. దేవా నీవు దయగలవాడు. ఒకప్పుడు నేను చాలా మూర్ఖుణ్ణి ప్రభువా, చాలా కఠినుణ్ణి, నేను పూర్వము దోషకుణ్ణి, కానీ నన్ను క్రీస్తునందు దయగలవాడుగా నూతన సృష్టిగా చేశావు. ఎఫెసీ పత్రిక 2:10. సో దిస్ ఈజ్ అవర్ వర్షిప్. మనది దేవదూతలు ఆరాధించే ఆరాధన కాదు, మన ఆరాధన వేరు. ఎందుకంటే దేవదూతలు ఇలా ప్రార్థన చేయగలరా? నువ్వు పరిశుద్ధుడు మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేసావని చేయలేరు. అందుకని వాళ్ళు పరిశుద్ధుడు 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 అని పాడుతున్నారు. మనమేమని మనమేమని పాడాలంటే దేవా నీవు పరిశుద్ధుడవు, క్రీస్తునందు మమ్మల్ని పరిశుద్ధపరిచావు. సో అటువంటి ఆరాధన మనం చేద్దాం. అంతేగాని మన ఆరాధన ఇతరులకు తీర్పు తెచ్చకూడదు. మనం మాట్లాడే ప్రసంగాలు దేవుని గురించి మంచి సంగతులు చెప్పి నువ్వు అలాంటోడు కాదు ఇలాంటోడు కాదు అనేది మన తీర్పు కాదు. సో మనం ఆత్మ ద్వారా కొనసాగుదాం. మనందరికీ శరీరం ఉంది. శరీరం యాక్టివేట్ కాకుండా పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతూ మన కృపావరంతో మాట్లాడుతూ సమస్తాన్ని కూడా కక్షతో పగతో కాకుండా
మనం క్షేమాభివృద్ధి కొరకై జరిగిద్దాం. ప్రభు ఆత్మ సహాయం మనకు సమృద్ధి ఎల్లప్పుడు కలుగును గాక. ఆమేన్. ఆమె యోగ గ్రంథం 8వ అధ్యాయం నుంచి అన్నా నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. ఆ నిన్న జ్ఞాపకం చేసినట్లుగా వరిగేడులో ఈ సోమవారం బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి. ఫస్ట్ బైబిల్ స్టడీ వరిగేడులో సోమవారం స్టార్ట్ అవుతుంది. అందుచేత మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఫిబ్రవరి 3వ తేదీ, ఫిబ్రవరి 4 దేవుని సేవకురాలు శ్రావణి బర్త్డే. ఆ సందర్భంగా మరి మేము మీటింగ్ పెట్టుకుంటామని వాళ్ళ మామయ్య గారిని అడగటం, ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఫస్ట్ బైబిల్ స్టడీ వరిగేడులో జరుగుతుంది సోమవారం. మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. దానికి ముందే కాకినాడలో మందిర ప్రతిష్ఠ ఉంటుంది. కాబట్టి కాకినాడలో ఫస్ట్ మందిర ప్రతిష్ఠ జరుగుతుంది, వరిగేడులో తర్వాత బైబిల్ స్టడీ జరుగుతుంది. ఓకే అండి. దేవుని సేవకులు చెప్పినట్టుగా జ్ఞాపకం చేసుకుని ఆ జరగబోయే పరిచర్ల కొరకు, నూతన పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎవరు నిజమైన స్నేహితులు అన్న విషయాన్ని ప్రభు యొక్క ఉదయకాలం అందు ప్రభు జ్ఞాపకం చేశారు. యోబు స్నేహితులు, నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితే నీకు నీ పిల్లలకి ఎందుకు ఇలా జరిగిందని ఆరోపణ చేస్తూ సాక్ష్యం చెప్తున్నటువంటి యోబు స్నేహితులు నిజమైన స్నేహితులా, లేదా దేవుని ఎదుట మనకు కలిగినటువంటి స్థితిని నిరంతరం జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ చెప్తున్నటువంటి సాక్ష్యం మీరు దేవుని పిల్లలని ఆ సాక్ష్యాన్ని నిరంతరం జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ ఏది వారు నిజమైన స్నేహితుల అన్న విషయాన్ని ప్రభు యొక్క ఉదయకాలం ముందు సేవకుల ద్వారా మాట్లాడారు. కాబట్టి మనమైతే నిజంగా ధన్యులు. ప్రతినిత్యం కూడా ప్రతి సందేశం ద్వారా కూడా దేవుని ఎదుట మనకి స్థితిని ప్రతినిత్యం జ్ఞాపకం చేసే మరి సావాసాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తూ, మనకి యోగు స్నేహితులు లాంటి వారు లేరు కానీ, కాబట్టి అటువంటి వారు భ్రమపరిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి ముందుగానే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ముందుకు కొనసాగిస్తున్నాడు. మరి ఈ యొక్క వర్తమానంలో ఇంకా అనేక విషయాలు సేవకుల ద్వారా ప్రభు ద్వారా మనం విన్నాం. కాబట్టి ఈ ఆడియో పంపించబడుతుంది. కాబట్టి రాము 3 ఆడియోలు కూడా ఈ రోజు పంపిస్తారు. పంపించిన తర్వాత మీకు అందరికి పంపించడం జరుగుతుంది. కాబట్టి విని మేలు పొందాలని తెలియజేస్తూ జరగబోయే పరిచయాలకు ప్రార్థన చేయండి. సాయంత్రం 6:30కి పెంటపాడులో, 8:30కి భీమవరంలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. ముగింపు ప్రార్థన ఎవరన్నా చేసినట్లయితే ఈ యొక్క వాక్యం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆశ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. ఇప్పటి వరకు వాక్యం అందించిన సేవకులకు, అలాగే నిలిచి వాక్యమైన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఎవరిని చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. చేస్తారా అమ్మా? అంకుల్ చేస్తాను అంకుల్. సరే అమ్మా, చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ పరలోకపు తండ్రి, సర్వశక్తి మంతుడా, మరి కొద్ది కాల సమయంలో నేను మరి జూమ్ కూడిక ద్వారా తండ్రి, మీ యొక్క సేవకుని ద్వారా తండ్రి, మీరు మాట్లాడినటువంటి మాటల కొరకే మీకే తండ్రి, మరి మీరు అందిస్తున్నటువంటి ఆత్మీయ మన్నా కొరకై తండ్రి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అవును తండ్రి, మరి మీరు యథార్థవంతులు కనుక తండ్రి, మేము కూడా మీ పిల్లలమైన మేము యథార్థతలో నడుస్తున్నప్పుడు తండ్రి, మరి అందరినీ కొందరిని నమ్మే పరిస్థితి ఉన్నప్పుడు తండ్రి, స్నేహితులు ఎలా ఉంటారు, ఎవరు ఎలా ఉంటారు తెలుసుకోలేని పరిస్థితుల్లో తండ్రి, మరి శత్రువుల ఎదుట మీరు భోజనం సిద్ధపరుస్తానని చెప్పారు తండ్రి. మరి శత్రువులను కూడా తండ్రి, వారి ముందు తండ్రి మీ పిల్లలు, మీ యథార్థంగా నడిచి మీ పిల్లలను మీరు లేవనెత్తుతారో తండ్రి. మరి తండ్రి, మీ సేవకుని ద్వారా మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. మరి అలాగే తండ్రి, మరి దూషించే స్నేహితులు ఉంటారు తండ్రి, మరి విమర్శించే వాళ్ళు ఉంటారు. మరి నీతి కొరకు మేము నిలబడ్డప్పుడు తండ్రి, ఎన్నో విమర్శలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు తండ్రి, మా పట్ల తండ్రి మీరు చేసే మహత్ కార్యాల గురించి తండ్రి మీరు మాట్లాడినారు తండ్రి, యోబు ద్వారా తండ్రి. యోబు గ్రంథం నుంచి మీకు ఎంతో వందనాలు నాయన. మరి రీసెంట్ గా మీరు కరీంనగర్ లో తండ్రి కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మీ యొక్క నడిపింపు, మీ యొక్క తండ్రి మరి అద్భుత రీతిగా తండ్రి జరిగించినారు. మీకు ఎంతో వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి మే నెలలో హైదరాబాద్ లో తండ్రి జరిగే కాన్ఫరెన్స్ నిమిత్తమై కూడా తండ్రి మరి
అందరూ తండ్రి మరి మీ స్థలాన్ని ఇచ్చినారు, మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ ఇందు నిమిత్తమై తండ్రి మీరు అందరినీ సిద్ధపరిచి తండ్రి మీ యొక్క ఆత్మని బలమైన నడిపింపుతో తండ్రి ఒక రివైవల్ మీరు తీసుకొస్తారని మేము నమ్ముచున్నాం నాయన. మరి తగిన సిద్ధపాటు మాకు దయచేయమని అడుగుతా వస్తున్నాం నాయన. మరి అలాగే ఫిబ్రవరి 3వ తేదీన తండ్రి మరి అన్నగారు చెప్పినట్టు జరిగే పరిచర్య నిమిత్తమై మరి ఇంకా ఆయా ప్రాంతాల్లో తండ్రి జరిగే పరిచర్య నిమిత్తమై కూడా మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం తండ్రి. మరి ఇందులో పొందుతున్నటువంటి ప్రతి సేవకుని మీరు బలపరిచి తండ్రి మరి సేవ నడిపించేటువంటి ప్రతి సేవకుని కుటుంబాలను కూడా తండ్రి మీరు లేవనెత్తుకోండి. మంచి ఆరోగ్యము ఇంకా బలమైన ఆత్మ నడిపింపు దయచేయండి. వచ్చేవారిని కూడా మీరు దీవించండి. మీ యొక్క ఆత్మీయ ఆహారంతో తండ్రి మీరు నింపి మీ యొక్క ఆత్మతో నింపి తండ్రి మీరు నూతన పరచమని అడుగుతా వస్తున్నాం. అంతేకాకుండా తండ్రి ఒక గొప్ప విషయం తండ్రి మరి దేవదూతల కంటే కూడా మమ్మల్ని శ్రేష్ఠులుగా ఎంచి తండ్రి మరి మీ యొక్క స్తుతి నూతనమైన ఆ స్తుతి తండ్రి మా నోట మీరు ఉంచి ఉన్నారు తండ్రి. అవును నిజమే తండ్రి. మరి ఆ దినం కోసం తండ్రి మేము ఎంతగానో ఆసక్తిగా మేము ఎదురు చూస్తా ఉన్నాం. మీ యొక్క గొప్ప నిరీక్షణకై మీకు ఎంతో వందనాలు తండ్రి. మరి అలాగే అక్టోబర్ లో కూడా తండ్రి ఆదిలాబాద్ లో కాన్ఫరెన్స్ నిమిత్తమై ప్లానింగ్ ఉంది తండ్రి. కావాల్సిన ఏర్పాట్ల నిమిత్తమై మీ యొక్క ఆత్మ నడిపింపు మీ హస్తం దయచేయమని అడుగుతా వస్తున్నాం తండ్రి. మరి ఈ రోజు జూమ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. పాల్గొనలేనటువంటి వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. ఇంకా తండ్రి మరి సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ యొక్క సన్నిధిలో మేము లేవనెత్తుకుంటా ఉన్నాం తండ్రి. వారికి ఉన్న అవసరతల నిమిత్తమై యవ్వనస్తుల నిమిత్తమై నూతనంగా అభిషేకింపబడినటువంటి సేవకుల నిమిత్తమై వారి కుటుంబాల నిమిత్తమై తండ్రి వారి పరిచర్య నిమిత్తమై తండ్రి మేము లేవనెత్తుకొని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం తండ్రి. మీరు తండ్రి మరి వాళ్ళని బలపరిచి మరి సేవ యందు మీరు నడిపించమని తండ్రి మరి విమర్శకులని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి మరి మీరిచ్చే ఆశీర్వాదాలు తండ్రి మరి మీరు ఎలా లేవనెత్తుతారో నేర్చుకున్నాం కాబట్టి తండ్రి ఆ విధంగా తండ్రి మేము యథార్థతలో నడుచుకుంటూ తండ్రి మీరు సహాయం దయచేయమని మరొకసారి దినాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరిని తండ్రి పై మీ యొక్క హస్తం ఉంచమని అడుగుతూ తగిన సమయాన్ని కూడా మీ చేతిలోకి మేము సమర్పించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన సమంత గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ కూడికలోని ప్రియులకు వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ